ఈ కంపులో మా జీవితాలు ఇంకెన్నాళ్ళు చినుకు పడితే మురుగుతో కాలని చిత్తు చిత్తు దుర్వాసనతో అనారోగ్యానికి గురి అవుతున్న వృద్ధులు చిన్నపిల్లలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొని ప్రజాప్రతినిధులు అధికారులు తక్షణమే స్పందించి తమ కాలనీకి శాశ్వత పరిష్కారం చూపకుంటే ప్రజాప్రతినిధులు అధికారులు ఇంటి ముందు అమరణ నిరాహార దీక్ష చేస్తాం. మిర్యాలగూడ చిన్మయ మార్గ్ కాలనీ వాసులు మామూలుగా ఎవరైనా వర్షాలు పడితే బోర్లలోకి నీళ్లు వస్తాయని భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని వర్షాలు పడాలని పూజలు చేస్తూ ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ మల్కాజిగిరిలో దీనికి భిన్నంగా కొన్ని కాలనీలలో ప్రజలు అసలు వర్షాలే వద్దంటూ పూజలు చేస్తున్నారంటే మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. కానీ ఇదే నిజం. వివరాల్లోకి వెళ్తే నగరం నడిబొడ్డున జిహెచ్ఎంసీ పరిధిలో మల్కాజిగిరి నియోజకవర్గంలో గౌతమ్ నగర్ డివిజన్ మిర్యాలగూడ చిన్మయ మార్గ్ కాలనీ వాసులతో పాటు మరికొంతమంది వాసులు తమకు వర్షాలు లేకపోతే వాళ్ళ జనజీవనం ప్రశాంతంగా ఉంటుందని అంటున్నారు. వర్షాలు లేనప్పుడు కాలనీ వాసులు తమ కుటుంబ సభ్యులతో కాలనీలోని తమకు ఉన్న ఇరుక్కు సందులలో అడ్జస్ట్ అవుతూ ప్రశాంతంగా ఉంటామని, అదే చిన్నపాటి వర్షం పడ్డ తమ జనజీవనం మురుగునీటితో అస్తవ్యస్తం అవుతుందని తమ కుటుంబ సభ్యులు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన చెందుతున్నారు. నిజంగానే ఈ ఏదైతే ఉన్నదో మిర్జాలగూడ గౌతమ్ నగర్ సంబంధించి మల్కాజిగిరి గౌతమ్ నగరు మిర్జాలగూడ ఏరియా అయితే ఉన్నదో ఆ కాలనీకి సంబంధించి ఈ వర్షం రాకపోతేనే మేము ప్రశాంతంగా ఎటువంటి రోగాలు రాకుండా ఉంటామని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న ఇల్లు వాసులు కావచ్చు, నివాసం ఉన్న కాలనీ వాసులు కావచ్చు ఇవి చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చూడొచ్చు మీరు గల్లీలో ఎట్లాంటి బురద ఉన్నదో చూసుకోవచ్చు మీరు. వర్షం పడ్డదంటే బురద కంటే మరీ దారుణం అన్నట్టుగా అట్లా అయిపోతుందని చెప్పేసి వీళ్ళ బాధ. ఇక్కడ చూడండి ఎట్లా ఉన్నది. మొత్తం వర్షం వస్తే నాకు తెలిసి నీళ్ళన్నీ ఒక దగ్గర ఆగుతాయి కదా, ఆ నీళ్ళని ఒక దగ్గర ఆగితే ఏ విధంగా అవుతుందో అక్కడ మొత్తము అక్కడ ఉన్న చెత్త కావచ్చు, అక్కడ ఉన్న దోమలు కావచ్చు, ఈ విధంగా వస్తే వాళ్ళు మొత్తము జ్వరాల పాల్పోయి మొత్తము రోగాల బారిన పడే పరిస్థితి. అంటే వర్షాలు పడకపోతేనే మేము బాగుంటామని చెప్పేసి ఆ కాలనీవాసులు ఎవరైతే ఉన్నారో వేడుకుంటూ ఉన్నారు మొత్తం. మరి ఇట్లాంటి సంఘటనలు ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తీసుకోకపోతే మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పేసి ఆ కాలనీవాసులు చెప్తున్నారంటే ఏ విధంగా ఇక్కడ ప్రాబ్లం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వర్షాకాలము వర్షాలు నెలల 10 రోజులు కొడుతూ ఉంటాయి, రోజు డే బై డే కొడుతూ ఉంటుంది. మరి ఇక్కడ నీళ్ళు ఆగితే ఆడ దోమలు పిల్లలు పెట్టడం కావచ్చు, ఆ దోమల ద్వారా వచ్చే రోగాలు కావచ్చు, మళ్ళీ అంటువ్యాధులు కావచ్చు. అక్కడ మళ్ళీ చెత్త ఉంటుంది, ఆ చెత్త మొత్తం ఒక మురికాలలో ఉన్నట్టే ఇక ఆ కాలనీలో చూస్తే. ఇక మరి దీని మీద చర్యలు తీసుకోకపోతే అమర నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి కూడా ఆ కాలనీవాసులు చెప్తా ఉన్నారు. దీని మీద కూడా అధికారులు పట్టించుకొని దాని మీద చర్య తీసుకుంటే బాగుంటుంది.